బాగా ఉన్న రోజులు ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ అనారోగ్యం ఎదురైనప్పుడు, ఏదైనా ఆపద ఎదురైనప్పుడు, ఏదైనా మనకు తెలిసిన వారు కానీ మన కుటుంబ సభ్యులు కానీ చనిపోయినప్పుడు, ఇటువంటి దుర్వార్తలు ఏదైనా చెడ్డ వార్తలు విన్నప్పుడు ప్రార్థన చేయడానికి మనకు మనసు ఒప్పదు. ఎందుకనంటే మన హృదయం దేంతో నిండుకుంటుంది? బాధతోటి, కొంచెం ఆవేదనతోటి, వేదనతో నిండుకొని ఉంటుంది. కాబట్టి ప్రార్థించలేం, అనేక సార్లు ప్రార్థన చేయలేం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు చూడండి, ఆయనలో ఉన్న ప్రార్థన, ఆ జీవితము ఎలా ఉందనంటే, ఆ మేకులు వేయబడిన తర్వాత ఆయన కదలగలడా? ఏదన్నా కార్యం చేయగలడా? ఏమీ చేయలేడు. ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆయన ఏం చేయగలడు అని అంటే ఆయన ప్రార్థన చేయగలడని చూపించాడు. మనం లేవలేని స్థితిలో, మనకి ఏది చేతకాని స్థితిలో, మనకు ఆవేదనతో నిండిపోయినప్పుడు, బలహీనమైన గుండెలతో ఉన్నప్పుడు మనము కూడా చేయగలిగిన ఆయుధం, మనకు దేవుడిచ్చిన ఆయుధం ఏంటంట? ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు అందుకే ఆ వ్యక్తులందరి గురించి ప్రార్థన చేశాడు అక్కడ.